ఈ రోజు మనం గ్యాస్ పొయ్యి లేకుండా వంట చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి కదండి. మన ఇంట్లో గ్యాస్ అయినప్పుడు ఇలా చిటికిలో వెరైటీ వంటలు చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేయకుండానే వంటలు చేస్తున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. ఈ రోజు దీంతో అవసరం లేదు, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ముందుగా అన్నం చేసుకుందామండి. అన్నం కూడా ఎట్లా అంటే ఈ అటుకులతో చేస్తున్నామండి. అటుకుల్ని బాగా కడిగేసి కొంతసేపు నానపెట్టి నీళ్ళు ఉంచేసినామంటే అన్నం అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కుందాము. ఇంకొకటి అండి చెప్పడం మర్చిపోయినాను, మీరు అటుకుల్ని జల్లీలు ఉంటుంది కదండి, జల్లీల్లో జల్లి పెట్టేసి తీసుకోండి. ఏమైనా ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. నేను అలానే తీసుకున్నానండి, అంత పెద్ద అటుకులే తీసుకున్నాను. మీరు కూడా ఇలా పెద్ద అటుకులే తీసుకోండి, ఎందుకంటే రైస్ లాగా వండుతున్నాం కాబట్టి ఆ రైస్కి పొడుగుగా ఉండే అటుకులు ఎత్తుకుంటేనే బాగుంటుందండి. కాబట్టి మీరు అలానే చేయండి. ఇప్పుడు దీన్ని బాగా నీట్గా కడిగేసి నానపెడతామండి. నానపెట్టేది కూడా ఎంతసేపు నానపెట్టాలి, ఎప్పుడు నీళ్ళు ఉంచాలనేది నేను పర్ఫెక్ట్గా చెప్తానండి. మీరు అలానే చేయండి. అన్నం అనేది పొడిగా వస్తుంది. ఫస్ట్ అటుకులు కడుక్కునేద్దామండి. అటుకుల్లో డస్ట్ అంతా ఉంటుందంటే అదంతా పోయేదానికి ఒక 2 సార్లు కడుక్కునేద్దాము. చాలా మందికి అన్నం అనేది ఉదురుగా ఉంటే నచ్చుతుందండి. ఇంకొంతమందికి మెత్తగా ఉండాలండి. అలాంటి వాళ్ళ కోసము మీకు ఉదురుగా కావాలంటే ఇలా బాగా కడిగేసి నీళ్ళలోంచి అలానే పక్కన పెట్టేయండి. అప్పుడు మనకు ఉదురుగా వస్తుంది అన్నము. లేదక్క మాకు మెత్తగా ఉంటే నచ్చుతుంది అనే వాళ్ళైతే 2 నిమిషాలు బాగా నానపెట్టేసి ఉంచినట్లయితే కొంచెం మెత్తగా వస్తుందండి అన్నం అనేది. ఇలా 2 సార్లు కడుక్కునేద్దామండి. నీళ్ళు మొత్తం వంచేసి ఎలా అన్నం అవుతుందని కూడా డౌట్ వస్తుందండి. అలాంటి వాళ్ళ కోసము మీరు వంచేటప్పుడు నీళ్లు ఇలా పిండి వంచకుండా అలానే వంచేసి పెట్టేసినట్లయితే ఆ టైంలోనే అటుకులు అన్నంగా అవుతుందండి. ఇలా ప్లేట్ పెట్టి వంచేయండి, సరిపోతుంది. చూడండి, ఫుల్గా అయిపోయేదాకా పెట్టకుండా ఇలా నీళ్ళు కారేటప్పుడు ఇట్లా వంచేయండి, సరిపోతుంది మనకి. ఇప్పుడు చూడడానికి అటుకులు ఇంకా నానలేదండి. ఇలానే ఒక 10-15 నిమిషాలు పెట్టేసినామంటే అటుకులు అనేది మెత్తగా అయిపోతుంది. ఈ అటుకులతోనే మీరు మామూలుగా తిరగబాతి పెట్టి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పెట్టి మన చిత్రాన్నం లాగా కూడా చేసుకోవచ్చండి. ఇలానే ఒక 15 నిమిషాలు పెట్టినామంటే మనకు మెత్తగా అన్నం లాగా అయిపోతుందండి. చూడండి, నేను ఇలా ప్లేట్ పెట్టి నీళ్ళు వంచేసాను కదా, ఇప్పుడు ఇలానే పక్కన పెడుతున్నానండి. దీన్ని అన్నం లాగా అయిపోయినాక చూపిస్తాను. ఈ అటుకుల అన్నంతోనే మనము పెరుగన్నము, ప్లెయిన్ రైస్, అలాగే స్వీట్గా రైస్ అండి, ఈ 3 చేస్తున్నాము. ప్లెయిన్ రైస్కి వచ్చి కూర ఏం చేస్తున్నారు అక్క స్టవ్ మీద పెట్టుకుండా అని కూడా డౌట్ రావచ్చండి. అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ నేను చేతితో కలిపి పచ్చి పులుసు చేస్తున్నానండి. అలాగే పెరుగన్నానికి కాంబినేషన్గా మామిడికాయ చట్నీ చేస్తున్నానండి. ఈ 2 తింటా ఉంటే నిజంగా అండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మామూలుగా రైస్ తినకుండా ఉపవాసాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. శనివారము, సోమవారము చాలా మంది మధ్యాహ్నం దాకా, నైట్ దాకా రైస్ తినకుండా ఉండే వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు వచ్చి చపాతీలు ఇట్లా చేసుకుంటారండి. అప్పుడు ఇలా అటుకులతో చేసుకున్నా కానీ ఈజీగా ఉంటుందండి తినడానికి. అలాగే ఇదైతే రైస్ లాగా కాదండి, అటుకులు కాబట్టి హ్యాపీగా తినచ్చును. ఇంకొకటి అండి, డైట్ చేసే వాళ్ళు కూడా ఇలా అటుకులతో చేసుకొని తింటే డైట్ కూడా మంచిగా ఉంటుందండి. ముందుగా పచ్చిపులుసు చేసుకుందామండి. పచ్చిపులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు, కారం సరిపడ్డ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కల్లుప్పు, అలాగే నీళ్లు. ముందుగా చింతపండు కడిగి నానపెట్టుకుందామండి, అప్పుడే పులుసు బాగా వస్తుంది మనకి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను. ఇది బాగా నానేయండి. నాన్నాక మనం పులుసు తీసుకుందాం. చింతపండు నానే లోపల మనము మామిడికాయ చట్నీ చేసుకుందామండి. మామిడికాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు. ముందుగా మామిడికాయని కడిగి కట్ చేసుకుందామండి. ఇప్పుడు మామిడికాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. తొక్కేం తీయాల్సిన అవసరం లేదండి, ఇదేం ముదరలేదు. కాయి కొంచెం నేతగానే ఉంది కాబట్టి ఇలానే వేసుకోండి. మీకు రోలు కానీ ఉంటే కానీ రోట్లో కానీ రుబ్బుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. రుబ్బుకునే పని లేకుండా కూడా కొయ్యి ఉంటుంది కదండి, దాంతో కానీ దంచుకోవచ్చు. మెత్తగా బాగుంటుందండి ఈ చట్నీ. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీలోకి కొబ్బరి వేసుకుందాము.
మనం కొబ్బరి వేసుకునే దాని వల్ల పులుపు అంతా బ్యాలెన్స్ అవుతుందండి. కాబట్టి పులుపు ఎంత వేస్తామో దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎండుమిరపకాయలు వద్దు అనిపిస్తే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే పచ్చిమిరపకాయలకి ఎండుమిరపకాయలకి తేడా ఉందండి. ఎండుమిరపకాయలు వేసేదాని వల్ల కలరు చూసే బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు వేసేదాని వల్ల ఘాటు కొంచెం ఎక్కువగా ఉంటుందండి తిన్న తర్వాత. ఇంకొకటి అండి, మామిడికాయ కూడా హీటే కదండి, పచ్చిమిరపకాయలు హీటే కాబట్టి ఈ సమ్మర్లో మనము పచ్చిమిరపకాయలు అనేది తగ్గిస్తామండి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు, అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు, మామిడికాయ ముక్కలు. మీకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా రుబ్బుకోండి ఈ చట్నీ అనేది. దీన్ని మెత్తగా రుబ్బుకునేద్దాము. చూడండి, నీళ్ళు లేకుండా ఇలా మెత్తగా పట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. నీళ్ళు వేసినట్లయితే పలసగా అయిపోతుంది, మన పెరుగన్నంలో తినేకి బాగోదండి. కాబట్టి ఇలా గట్టిగానే చేసుకోండి. నీళ్ళు అయితే నేను ఒక్క డ్రాప్ కూడా వేయలేదండి. మామిడికాయలో ఉన్న తేమకే ఇలా గట్టిగా వస్తుందండి చట్నీ అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం పుట్నాల పప్పు, పల్లీలు వేసుకొని అలాగే మామిడికాయ ఉప్పులు అనేది కొంచెం తగ్గించేసి మిక్సీ పట్టుకున్నట్లయితే ఇడ్లీకి, దోశకి అదిరిపోతుందండి. ఆ చట్నీ కూడా. చింతపండు కూడా నానిపోయిందండి. ఇప్పుడు పచ్చి పులుసు చేసుకునేద్దాం. ముందుగా చింతపండు పులుసు తీసుకునేద్దామండి. చూడండి, చింతపండు బాగా నానింది, చూసారా. నేను ఇక్కడైతే కొంచెంగా చేస్తున్నానండి పచ్చి పులుసు. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే దీని క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. ఇందులోకి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని ఇందులో కలుపుకునేద్దాం. ఇప్పుడు దీన్ని వడగట్టేద్దాం. ఇంకొన్ని నీళ్ళు వేసుకుందామండి, పులుపు ఎక్కువగా ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు చింతపండు కలుపుకొని పులుసు తీసుకున్నాం కదండి. మా పక్క అయితే కానీ ఆ పులుసులోకి పచ్చిమిరపకాయ అనేది నలుపుతారండి. కాకపోతే అలా నలిపేదాని వల్ల చెయ్యి అనేది మంట ఎక్కువ ఇస్తుందండి. కాబట్టి నేను ఇక్కడ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కడిగేసినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఇలా రెండుగా వేసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. అప్పుడు కారం అనేది మనకు బాగా అంటుతుందండి అందులోకి. కారం చూసి వేసుకోండి, ఎక్కువ కారం ఉంటే కానీ పిల్లలు తినకపోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసేద్దాము. అలాగే ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి వేద్దామండి. చిన్న ఎర్రగడ్డలు ఉంటే చిన్న ఎర్రగడ్డలు వేసుకోండి, చాలా బాగుంటుంది. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియంగా వేస్తున్నాను ఇక్కడ. ఇలా ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసేస్తాము. రుచికి సరిపోయినంత ఉప్పు. అంతే అండి, మన పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి. చాలామంది పోపు పెడతారు, మా సైడ్ అయితే పోపు పెట్టరండి. ఎమర్జెన్సీ కూర అంటే ఇదే అండి. చూడండి, మన పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన అటుకుల అన్నం చూద్దామండి. చూడండి, అటుకుల అన్నం అనేది ఎంత బాగా అయిందో. మనము ఒకసారి కిందని ఇంకా పైదిని ఇంకా కిందికి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం అలానే వంచి పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఉదురుదురుగా చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి అన్నం అనేది. చూడండి, మన నార్మల్ రైస్ ఎలా ఉందో అలానే ఉందండి. చూసారా, పల అనేసి ఎంత బాగుందో. ఇప్పుడు పెరుగన్నం చేసుకుందామండి. దీంతోనే కొంచెం తీసుకుంటున్నాను రైసు. ఇప్పుడు పెరుగన్నం చేయాలంటే పెరుగు కావాలి కదండి. పెరుగు కావాలంటే మనం పాలు కాంచాలి కదా. పాలు కాంచే పని లేకుండా ఇప్పుడు మన ప్యాకెట్ పెరుగు వచ్చింది కదండి. ఈ ప్యాకెట్ పెరుగుతోనే మన స్టవ్ మీద ఏం పెట్టకుండానే పెరుగన్నం చేస్తున్నామండి. ఇప్పుడు దీంతో పెరుగు తీసుకొని మనం పెరుగన్నం కలుపుతాము. అంతే అండి, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను నీళ్ళు ఎక్కువ వేయనండి. మామూలుగా పెరుగన్నం చేసేటంటే పెరిగే ఎక్కువ వేస్తాను. అట్లా కాకుండా మధ్యాహ్నానికి అంటే కొంచెం పెరుగు వేసేసి పాలు కాంచి వెచ్చగా పోస్తానండి. మధ్యాహ్నం తినేటప్పటికి కమ్మగా ఉంటుంది. కాకపోతే ఈరోజు మన స్టవ్ మీద ఏమి చేస్తలేదు కదండి, కాబట్టి నేను పెరిగే వేస్తున్నాను. ఇప్పుడు దీనికి రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు కలుపుకునేద్దాం. చూడండి, ఎక్కడన్నా మీకు అటుకులు వేసినట్లు కనిపిస్తుంది అనేసి. చూసారా, మన పెరుగన్నం కూడా ఈజీగా అయిపోయింది. ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేద్దామండి, చాలు.
అంతే అండి, మన పెరుగన్నం కూడా రెడీ అయిపోయిందండి ఫాస్ట్గా. దీనికి పోపు ఏం పెట్టలేదండి, మన పచ్చి ఎర్రగడ్డ ఉంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తిన్నాను, బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ చట్నీ చేసినాం కదండి, ఆ మామిడికాయ చట్నీ ఈ పెరుగన్నానికి సూపర్ కాంబినేషన్ అండి. ఆ మామిడికాయ చట్నీ మామూలుగా సాంబార్కైనా బాగుంటుంది, అలాగే పప్పుకైనా బాగుంటుందండి. ఇలా పెరుగన్నానికి ఇంకా సూపర్ డూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మామూలుగా మనం పెరుగన్నం అంటేనే ఆవకాయ ఉండాలి కదండి, ఆవకాయ బదులు ఇలా ఇన్స్టెంట్గా చట్నీ చేసుకున్నంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. పెరుగన్నం కూడా అయిపోయిందండి, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇదే అటుకులతోనే స్వీట్ చేసుకుందామండి. ఇందులోకి అటుకుల అన్నం కొద్దిగా వేసుకొని ఇలా చేసుకొని మీరు దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. నేను మామూలుగా శుక్రవారం అయితే నేను ఎక్కువగా నైవేద్యం పెట్టేదంటే ఇదే అండి. ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలండి, అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం అండి. పొడి బెల్లం తీసుకున్నాను ఇక్కడ నేను, మీరు ఏ బెల్లమైనా తీసుకోండి బాగుంటుంది. కాకపోతే మీకు బెల్లం నచ్చలేదంటే చక్కెర వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందాము, మీరు స్వీట్ చూసి వేసుకోండి. పిల్లలకి ఇలా స్నాక్స్ లాగిస్తే కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. మీరు కలిపేటప్పుడు ఇట్లా నలిపి కలపద్దండి, ఇట్లా ఉదురుగానే కలపండి. మన పులిహోర ఎలా అయితే కలుపుతామో అలా. మామూలుగా తెల్ల బెల్లం వస్తుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆర్డినరీ బెల్లం తీసుకున్నాను కాబట్టి కొంచెం చూడడానికి కలర్గా ఉంది. చూడండి మన స్వీట్ కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా మీకు నెయ్యి నచ్చుతుంది అంటే కొంచెంగా నెయ్యి వేసుకోండి, ఒక స్పూన్ అంతా బాగుంటుంది. మన స్వీట్ కూడా అయిపోయిందండి, పక్కన పెట్టేద్దాము. ఇదే కదండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సలాడ్ కూడా చేస్తున్నామండి. అది కూడా ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మొలక కట్టిన పెసళ్ళు, స్వీట్ కార్ను, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా పెప్పరు, కొత్తిమీర. నిన్న పొద్దున్న నానపెట్టినానండి, నైట్ అంతా అలానే పెట్టినాను, బాగా మొలకొచ్చింది. ఈ పెసళ్ళు 2 రోజులు ఇలానే తేమగా ఉంది కదండి, కాబట్టి కడుక్కోవాలి. ఫస్ట్ కడిగి నీళ్ళు ఉంచేద్దాం, ఇలా వలగేసి పక్కన పెట్టేద్దామండి. స్వీట్ కార్న్ కూడా కడిగేసానండి, ఇప్పుడు దీన్ని కూడా ఒలుచుకునేద్దాము. స్వీట్ కార్న్ వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుందండి, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఇలా పచ్చిదే ఇచ్చినా కానీ మంచిది పిల్లలకి. కాకపోతే తినేటప్పుడు బాగా నమిలి తినాలని పిల్లలకి చెప్పాలండి మనము. ఇలా ఒక 2 లేయర్లు తీసేసినామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇలా. బెంగళూరులో ఫంక్షన్లు అయితే ఇట్లా స్వీట్ కార్న్లో పచ్చి కొబ్బరి తురిమేసి సలాడ్ లాగా పెడతారండి, చాలా బాగుంటుంది. అలానే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా అందరూ బాగా తింటారు కదండి. అప్పుడప్పుడు ఇట్లా వెజిటేబుల్ పచ్చిదే వేసి సలాడ్ లాగా చేసి పెడతా ఉంటారండి ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు ఇందులోకి పెసళ్ళు వేసుకుందాం, అలాగే పచ్చి కొబ్బరి తురుము. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, లేదా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి. అలాగే పెప్పర్ వచ్చి కారంకి వేస్తున్నానండి. మీకు పెప్పర్ వద్దు అంటే పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి. కాకపోతే పిల్లలు తినేటప్పుడు నోటికి తగులుతుంది కదండి, అప్పుడు కారం అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్టు. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాము. చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇంకా మీరు దానిమ్మ గింజలు కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంతే అండి, అయిపోయింది మన సలాడ్. అంతే అండి, ఈరోజు మనం స్టవ్ అంటించకుండానే ఇన్ని వెరైటీలు చేసేసామండి. చూసారా, అటుకుల అన్నము, దానికి కాంబినేషన్గా పచ్చి పులుసు, పెరుగన్నానికి కాంబినేషన్గా మామిడికాయ చట్నీ, అలాగే హెల్దీ సలాడ్. ఇవన్నీ తిన్న తర్వాత నోరు తీపి చేసుకునేకి అటుకులు స్వీటు. ఇప్పుడు మనం వండినవన్నీ వడ్డించుకుందామండి. ముందుగా అటుకుల అన్నము, ఇప్పుడు పెరుగన్నము, అలాగే మామిడికాయ చట్నీ, ఇప్పుడు సలాడు. అంతా అయిపోయిన తర్వాత నోరు స్వీట్ చేసుకునేకి స్వీట్ అండి. అలాగే అన్నానికి పచ్చిపులుసు. పచ్చిపులుసు ఎక్కువగా పోసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. అంతే అండి, మన ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా ఈజీగా వెరైటీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చాలామందికి అటుకులతో అన్నము ఎలా ఉంటుందని డౌట్ రావచ్చండి. ఇప్పుడు నేను తిని చూపిస్తానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా పెట్టుకొని తినాలండి, ఇంకా ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మన నార్మల్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉందండి, కలుపుతూ ఉంటే కూడా అన్నం తిన్నట్లే ఉందండి, అటుకుల అన్నం తింటా ఉంటే కూడా. ఇప్పుడు పెరుగన్నం టేస్ట్ చూద్దామండి. ఈ చట్నీ ఇలా పెట్టుకొని పెరుగన్నంలోకి
చట్నీ ఎక్కువ పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చాలా బాగుందండి కాంబినేషన్ అయితే, సూపర్గా ఉంది. పెరుగన్నం అయితే మనం మామూలుగా ఆవకైతే తింటూ ఉంటామండి, ఇలా పచ్చడితో తినండి, చాలా బాగుంది. ఇప్పుడు సలాడ్ టేస్ట్ చూద్దామండి. సలాడ్ కూడా చాలా బాగుందండి. సలాడ్లో వచ్చి మనం పచ్చిమిర్చి వేయలేదు కదండి, పెప్పర్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు పచ్చిమిర్చి వేసినట్లయితే ఎంత చిన్న ముక్కలు కట్ చేసినా పిల్లలకి పంట కింద తగిలిందంటే కారంకి తినరండి. కాబట్టి ఇలా పెప్పర్ వేసుకోండి. అన్నీ తిన్న తర్వాత కారాన్ని బాగా బ్యాలెన్స్ చేసి స్వీట్ తిందామండి. అమృతం లాగా ఉందండి, స్వీట్ తింటా ఉంటే చాలా బాగుంది. మామూలుగా గ్యాస్ లేనప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇలా సింపుల్గా వెరైటీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా వెరైటీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.